రకంగా ప్రభుత్వ ఫెసిలిటీస్ అయితే మరి ఉంటాయో అవి తిరుపతి రెడ్డి గారికి ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి సోదరుడు అన్న. మరి ఎందుకంటున్నావు సింహాద్రి, ఏంది గదేంది, తిరుపతి రెడ్డి సీఎం ఏంది, రేవంత్ రెడ్డి కదా అంటే మరి చూడరు మీరే కథ. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలకు వెళ్లిన తిరుపతి రెడ్డికి విద్యార్థులతో స్వాగతం చెప్పిస్తున్న అధికారులు. అనుమూలవారి కుటుంబ పాలన, ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలు, ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు, బూట్లు లేకుండా విద్యార్థులతో ఎండలో పరేడ్, పిల్లలతో బ్యాండ్ కొట్టించుకుంటూ ఎదుర్కోలు. ఆలస్యంగా వెలుగులోకి, సోషల్ మీడియాలో వైరల్. వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రిగా తిరుపతి రెడ్డి, రాష్ట్రానికి 1/2 మంది సీఎంలు అని కేటీఆర్. సరే కేటీఆర్ ఏమన్నాడని పక్కన పెడితే మీ అందరు ఖచ్చితంగా ఈ వార్త చూడాలి. ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలు చేసిరు, బూట్లు లేకుండా విద్యార్థులతో ఎండలో పరేడ్ కూడా చేయించారు. వీళ్ళందరికీ మళ్ళీ వీళ్ళకు ఎవరు అధికారులు, ఎవరు అధికారులు, ఇక జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు, మంచి మంచోళ్ళు. ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు, ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు. ఈ వార్త ఇట్లనే మైండ్లో పెట్టుకొని ఈసారి ఏం చెప్తుండో తెలుసా మీకు, ఆ కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలి. ఆ కలెక్టర్లు కలెక్టర్లు పని సరిగ్గా చేస్తలేరు, కలెక్టర్లకు బాధ్యత లేదని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. వార్త ఇది. ఆ కలెక్టర్లు ఏం చేస్తూ ఉన్నారంటే మీ అన్నకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. సార్ మీ అన్నకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏ హోదాలో ఏ పదవులు లేని గురించి గింత అధ్వానంగా పరిస్థితి ఉన్నది. ఇక్కడ మీరేమో నీతులు వల్లిస్తారు, అక్కడ మీ సోదరుడేమో మరి అధికారులతోటి సలాములు కొట్టిపించుకుంటాడు. గిది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. ఇక మీరు ఇక్కడ నీతులు చెప్తుంటే ఆడవాళ్ళట్ల స్వాగతాలు పలిపించుకుంటే మేము అందరం ఏడికి పోవాలి? ఈ ఘోరాన్ని, దుర్మార్గాన్ని మేము కళ్ళతో చూడలేకపోతా ఉన్నాం. ఇక కొందరు కలెక్టర్లు సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? మీ అన్నాసొంటోళ్ళకి సలాములు కొట్టుకుంటా పరేడ్లు నిర్వహిస్తే ఇక పని ఎప్పుడు చేస్తారు కలెక్టర్లు? ఇది ఇక ఈ కుటుంబ పాలన గవని నేను మాట్లాడగానే కలెక్టర్ల అంశమే తీసుకుందాం. ముఖ్యమంత్రి గారు ఇక పక్కా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కలెక్టర్లకు ఆదేశాలు. ఇగో వెలుగు దినపత్రికలు వచ్చింది, మళ్ళీ నమస్తే తెలంగాణలో కూడా కాదు,